రావు గారు? అవును, 120 మంది 120 మంది ఆఫీసర్లు, బేసికలీ కోర్ కమాండర్స్ అండ్ టాక్టిక్ వాళ్ళ ఫార్వర్డ్ హెడ్ క్వార్టర్స్ అంటారు. కోర్స్ అంటే కోర్ లెవెల్ హెడ్ క్వార్టర్స్ యుద్ధం వచ్చినప్పుడు ఒక మెయిన్ తర్వాత రియర్ అన్నట్టుగా రెండు భాగాల కింద ఏర్పడతాయి. ఈ మెయిన్ హెడ్ క్వార్టర్స్ అందరికీ వాళ్ళు న్యూక్లియర్ బంకర్స్ ఏర్పరచుకుంటున్నారు. అంటే ఏంటంటే ఫుల్ స్కేల్ న్యూక్లియర్ వార్ కి వాళ్ళు తయారవుతున్నారు. మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈయన ఒక బ్యాలెన్స్డ్ డెసిషన్ మేకర్ కాదు. వెంజన్స్ చాలా ఎక్కువ. హిందూస్ అన్న వెంజన్స్, ఇమ్రాన్ ఖాన్ గారు అన్న వెంజన్స్. ఇమ్రాన్ ఖాన్ గారిని ట్రీజన్ మీద ట్రై చేసి ఉరి తీసే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. రైట్. అటువంటి టైంలో సివిల్ వార్ పక్కా జరుగుతుంది పాకిస్తాన్ లో. ఈ సమయంలో మొత్తం డిఫ్లెక్ట్ చేసి ఇండియా మీదకి డిఫ్లెక్ట్ చేసే అవకాశం ఉంది. ఇండియాని భయపెట్టడానికి టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ వాడేది చాలా పరిస్థితి నాకు కనిపిస్తోంది. అందువల్లనే ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. దాని తర్వాత ప్రపంచానికి కూడా భయపెట్టాలని చూస్తున్నారు. మీరు ఒకవేళ ఏదైనా జరిగితే లాస్ట్ టైం ట్రంప్ గారు అనుకున్నట్టుగా ఆయన ప్రకటిస్తున్నట్టుగా ఇండియా పాకిస్తాన్ మధ్యలో సంధి కుదర్చినట్టుగా మీరందరూ సంధి కుదర్చండి, మా మీద ఏమీ అటాక్ చేయకుండా అన్నట్టుగా కూడా మనం ఆలోచించవచ్చు. చెప్పండి. రైట్ రావు గారు, అంటే ఒకే ఒక ప్రశ్న, అంటే ఈ ఏరియా ఎక్కడ ఎంచుకున్నాడు ఆయన? 120 మందికి డిఫరెంట్ లొకేషన్సా లేకపోతే స్పెసిఫైడ్ ఏరియాలో పెట్టుకుంటున్నాడా? డిఫరెంట్ లొకేషన్స్ అండి. లాహోర్, ఇస్లామాబాద్, కరాచీ, సుకూర్, జకోబాబాద్, ఇటువంటి ఏరియాస్ అన్ని ఎక్కడైతే వాళ్ళ న్యూక్లియర్ వెపన్స్ స్టోరేజ్ ఉన్నాయో, ఎక్కడైతే వాళ్ళకి డెలివరీ మీన్స్ అంటే విమానాలు F-16 బేస్ చేసి ఉన్నాయో, అలాగే కీలకమైన ప్రాంతాల్లో వాళ్ళు చేసుకున్నారు. రైట్ రైట్ రావు గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి గఫూర్ గారి దగ్గరికి వెళ్తాం. గఫూర్ గారు, చూసాం కదా మనం అందరము సందేహిస్తున్నట్టే భయపడుతున్నట్టే ఇమ్రాన్ ఖాన్ గారిని ఉరి తీసే ప్రమాదం అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఒక్కడిని ఒక సెల్లో వేసి ఉంచారు అంటే మానసికంగా సిద్ధం చేస్తున్నారు ఆయన. అండ్ రెండోది, యాజ్ రైట్లీ సెడ్ బై రావు గారు, ఈజ్ టెస్టింగ్ ద వాటర్స్, మునీర్ ఈజ్ టెస్టింగ్ ద వాటర్స్. ఎట్లా రెస్పాన్స్ వస్తుంది అనేది. హిందువుల్ని ఎంత విద్వేష భావంతో చూస్తున్నాడు, ఇమ్రాన్ ఖాన్ని కూడా అదే రకంగా, అంటే అంతే సమభావంతో చూస్తున్నాడు ఆయన. అలాగే దేశంలో 12 రాష్ట్రాలు, 12 చిన్న చిన్న పార్టీలు పెట్టించి తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి కావాల్సిన మార్గాలన్నీ కూడా ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఏమంటారు గఫూర్ గారు? వాసుదేవన్ గారు, మీకు మిగతా పెద్దలందరికీ నమస్కారం అండి. ఓ దురదృష్టకరమైనటువంటి పరిస్థితి మన పొరుగు దేశంలో జరుగుతున్నటువంటి మార్పుల్ని మనం గమనించినప్పుడు ఇవి అంత మంచి పరిణామాలు కాదు. మొదటి నుంచి మనం చూస్తే సార్, ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ప్రజాస్వామ్య పునాదులు బలంగా మనం నిర్మించుకోగలిగాం. భారతదేశంలో ఇందిరాగాంధీ కాలంలో ఎమర్జెన్సీ పెడితే ప్రజానీకం యావత్తు సైలెంట్ రెవల్యూషన్ మొత్తం ఆ ప్రభుత్వాన్ని, పార్టీని ఓడించినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ దురదృష్టం అంటే పాకిస్తాన్లో ఇప్పటికీ 3 సైనిక తిరుగుబాట్లు, ప్రధానమంత్రుల్ని ఉరిదీయడాలు, చంపడాలు. కారణం ఏమిటి అంటే సైనిక నియంతృత్వం, మతం పేరిట ప్రజల్ని గుప్పెట్లో పెట్టుకోవడం. ఇది ఒక దురదృష్టకరమైనటువంటి పరిస్థితి పాకిస్తాన్లో నెలకొంది. ఇప్పుడు ఆసిఫ్ మునీరు ఏం చేయబోతాడు ఏమిటి అనేది మనం జ్యోతిష్యం చెప్పలేము. అయితే డేంజర్ బెల్స్ ఉంటున్నాయి, డేంజర్ బెల్స్ ఉన్నాయి మన పక్కనే, ఎప్పుడైనా మోగొచ్చు అనేటువంటి ఒక ప్రమాదాన్ని మాత్రం, ప్రమాద ఘంటికలు కనపడుతున్నాయి మనం. అయితే యుద్ధానికి తలపడతాడా? అంత ఆర్థిక పరిస్థితి లేదండి. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఆర్థిక సంక్షోభంలో మొన్న IMF కనుక ఆదుకోకపోయి ఉంటే పెద్దన్న సపోర్ట్, అమెరికా సపోర్ట్ లేకుండా వాళ్ళకి అప్పు దొరికేది కాదు. అప్పు దొరక్కపోయి ఉంటే పాకిస్తాన్ చాలా గందరగోళం అయి ఉండేది. మొత్తం ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఆపేసిన సహాయాన్ని. పాకిస్తాన్ అంతర్గతంగా ప్రజల్లో బాగా ఆర్థిక భారాలు ఇవన్నీ పడినటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళు ఒక యుద్ధానికి సిద్ధపడి, అది కూడా భారతదేశం లాంటి దేశం, ఎందుకంటే భారతదేశం చాలా పెద్ద సైజు, చాలా పెద్ద దేశం అండి. కాబట్టి మనతో యుద్ధానికి కాలు దువ్వెంత ధైర్యం చేస్తాడని నేను అనుకోను. కానీ పక్కన అమెరికా సపోర్ట్ ఉందండి. దురదృష్టం అది. ఇప్పుడు అమెరికా ఇంకా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే సుంకాలు ఇవన్నీ వేస్తున్నప్పుడు మనం ఎదురు తిరిగి
ఇతర దేశాలతో వ్యాపార వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటున్నాం. తర్వాత డాలర్ యొక్క పెత్తనానికి వ్యతిరేకంగా మన ప్రభుత్వం కూడా అంతర్జాతీయ రంగంలో కీలకమైనటువంటి పాత్ర నిర్వహిస్తుంది. ఇది అమెరికా భరించలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఏం చేసినా అటు ఆఫ్ఘనిస్తాన్తో, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో ఎయిర్పోర్ట్ కావాలి అమెరికాకు, వాళ్ళు ఇవ్వమంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య చాలా సివియర్ తగాదాలు ఉన్నాయి. అఫ్ కోర్స్ ఆ తాలిబాన్ అనేది పాకిస్తాన్ లేకపోతే తాలిబాన్ నిలబడేది కాదు. కానీ ఇప్పుడు వాళ్ళ అస్తిత్వం కోసం వాళ్ళు పాకిస్తాన్ తలపడుతుంది. ఆ రీత్యా ఏంటంటే అమెరికా జోక్యం చేసుకుని ఇటు ఇండియాకు వ్యతిరేకంగా అటు తాలిబాన్లకు వ్యతిరేకంగా పాకిస్తాన్ కేంద్రంగా చేసుకుంటుంది అనేటువంటిది అది జనరల్గా ఎవరైనా ఊహించేదే. కాబట్టి ఈ ఎక్స్టర్నల్ ఫోర్స్ యొక్క రోల్ ఎట్లుంటుంది? ఇంతకాలం ఏమిటంటే ఇండియా అమెరికా సయోధ్యతో ఉన్నాయి కాబట్టి చైనాతో స్నేహం చేయాలనుకున్నారు. చైనాకు కూడా అవసరం ఉంది కాబట్టి ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు మొన్న ఇటీవల ఒక పత్రికలు చూశాను నేను, చైనా సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది, నువ్వు అమెరికాతో మాతో ఒకే సయోధ్యతో ఉండలేవు, అమెరికాతో సయోధ్య పోదలుచుకుంటే మా వ్యాపార ఒప్పందాలన్నీ మేము క్యాన్సిల్ చేసుకుంటాం. హౌ ఫార్ ఇట్ ఇస్ ట్రూత్ ఐ డోంట్ నో, పేపర్లో వచ్చింది చెప్తున్నాను నేను. ఏమైనా ఎక్స్టర్నల్ ఫోర్స్ యొక్క సపోర్ట్ లేకుండా